మేడారం జాతరలో ఇప్ప పువ్వు లడ్డు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నది. అయితే భక్తులు మెచ్చిన ఇప్ప పువ్వు లడ్డు మేడారం జాతరలో భక్తులకు అందుబాటులో మార్కెట్లో మంచి డిమాండ్. లడ్డు విక్రయ స్టాల్ ప్రారంభం, గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా. రైట్, వీళ్ళు సమ్మక్క సారక్క మహిళా సంఘాలు కొంతమందిని ఏర్పాటు చేసి ఇప్ప పువ్వుకు సంబంధించిన ఆ లడ్డు తయారు చేసి విక్రయిస్తూ ఉన్నారు. సో అది చాలా వరకు బెటర్ అని చెప్తూ ఉన్నారు నిపుణులు. ఏ విధంగా అంటే ఎక్కువ మొత్తంలో ప్రెగ్నెన్సీ ఉమెన్ తింటే కూడా వాళ్ళకు చాలా హెల్తీగా ఉంటారట. అయితే నేను చూసిన గూగుల్లో చూసిన ప్రకారంగా అయితే ఇప్ప పువ్వులో ఏమి ఉంటాయంటే ప్రోటీన్ వచ్చేసి 6.05 నుంచి 6.40 గ్రామ్స్ ఉంటాయట. టోటల్ మొత్తానికి వచ్చేసి హై స్వీట్ ఉంటుందట. 47 నుంచి 54 గ్రాములో హై స్వీట్ ఉంటుంది. అదే ఫైబర్ వచ్చేసి 10.8 గ్రామ్స్ ఉంటుంది. ఈ ఇప్ప పువ్వులో ఫ్యాట్ వచ్చేసి 1.6 గ్రామ్స్ ఉన్నది, చాలా తక్కువ ఉన్నది. ఇక మొత్తం టోటల్గా వచ్చేసి ఇందులో స్వీట్ పరంగా చూసుకున్నట్టయితే 47.54 నుంచి అంటే 40 నుంచి 54 వరకు ఇందులో స్వీట్కి సంబంధించినవి ఉన్నాయట. ఇక మొత్తం కాల్షియం వచ్చేసి 45 గ్రామ్స్ ఉంది, అంటే చాలా బెటరే నాకు తెలిసినంత వరకు. ఇక దీని గురించి అంటే మనం మాట్లాడుకొస్తే ప్రోటీన్ వచ్చేసి 6% నుంచి 6.4% వరకు ఇలా ప్రోటీన్స్ ఉన్నాయట. సో ఈ ప్రోటీన్స్ వల్ల మనకి హెల్తీనే తప్ప నాన్ హెల్తీ కాదు. దీనివల్ల ప్రాబ్లం కూడా ఏం లేదు. లడ్డు తినడం వల్ల మనకు చాలా హెల్తీ ఉండొచ్చు. డైజెషన్ ప్రాబ్లం అయినా కానీ, ఇతర ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ అయినా కానీ, గుండెకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇది క్లియర్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుందట. ఎందుకంటే అది న్యాచురల్ పువ్వు. అది ఏ పిండి వంటలతోనో ఏ పిండితోనో ఇతర ఏ కెమికల్తోనో తయారయ్యేది కాదు. కాబట్టి అందులో మంచి కాల్షియం ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఆ చెట్టు ద్వారా పెరిగి నుంచి వచ్చిన పువ్వు కాబట్టి మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కూడా ప్రోటీన్స్ ఉంటాయి. అయితే విషయం ఏంటంటే ఇది మేడారం జాతరలోనే దొరకడం అనేది అరుదైన గౌరవం. ఇంకొకటి ఏంటి అంటే దీన్ని ఇప్ప పువ్వు లడ్డును ఆన్లైన్లో వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం పెడితే చాలా మంది ఆర్డర్ చేసుకొని బుక్ చేసుకొని తీసుకుంటారు. ఇప్పుడు అందరూ మేడారం పోకపోవచ్చు, కొంతమంది ఆన్లైన్లో చూసుకొని తీసుకుంటారు. ఆ ఫెసిలిటీస్ కూడా పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం మంది ఆ లడ్డు ఫేమస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఉపాధి ఇంకో కొంచెం ఎక్కువ దొరుకుతుంది. ఎన్ని లడ్డూలు సేల్ అయితే అంత ఇన్కమ్ వస్తుంది. సో అలా ఇన్కమ్ రావాలి అంటే అక్కడ కాదు సేల్ చేయడం, దాంతో పాటు ఆన్లైన్లో కూడా సేల్ చేయడానికి అవకాశం కల్పించాలి ప్రభుత్వం. మొత్తానికైతే మహిళలకు ఈ విధంగా ప్రోత్సహించి గిరిజనులను వెనుకబడిన గిరిజనుల మహిళలకు ఇలాగ ప్రోత్సహించారు అంటే అది గ్రేట్ఫుల్లే. ఇంకా కొంచెం అప్డేట్ చేయాలి అంటే ఆన్లైన్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వ్యవస్థ మొత్తం ఆన్లైన్లోనే తయారైతా ఉన్నది. ఆఫ్లైన్ చాలా తక్కువ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, స్నాప్చాట్లలో, ఈ యూట్యూబ్లలో దీంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉంటే, దాంట్లో చెప్తా ఉంటే ఎక్కువ మొత్తంలో అట్రాక్ట్ అయ్యి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆన్లైన్లో పెట్టే ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కొంతమందికి హోమ్ డెలివరీ చేసే అవకాశం కూడా కల్పిస్తే ఇంకా కొంచెం బెటర్ అని మా ఉద్దేశం. హోమ్ డెలివరీతో మీ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్ తినడం వల్ల ఏం జరుగుతుంది అనేది పబ్లిక్ తెలిసిపోతుంది. ఇంకో కొంచెం సేల్స్ అవుతాయి, ఇంకో కొంచెం మహిళలకు ఉపాధి దొరుకుతుంది, ఇంకో కొంచెం వాళ్ళకు బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఒక 4 రూపాయలు వెనకేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం కలుగుతుంది. సరే, కాబట్టి దీన్ని ఇలా ప్లాన్ చేయడం కూడా ఉత్తమం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా వీళ్ళకు ప్రోత్సహించినప్పటికీ ఈ విధంగా కూడా ప్రోత్సహించడానికి ట్రై చేయాలి. అయితే ఎన్ని గ్రాములు ఇస్తున్నారు వీళ్ళు, ఎన్ని గ్రాములకు ఎంత ఛార్జ్ చేస్తున్నారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. రైట్, అయితే మొత్తానికైతే వీళ్ళు మేడారంలో ఒక 12 మంది మహిళలతోటి ఒక సంఘం ఏర్పాటు చేశారట. ఆ సంఘం ద్వారా ఈ లడ్డును విక్రయిస్తా ఉన్నారట. ఆ సంఘం పేరుకు సమ్మక్క సారలమ్మ అనే ఒక మహిళా ఉత్పత్తులు అని చెప్పి సంఘం పేరు పెట్టారు. దాంట్లో ఈ ఉత్పత్తి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే 13వ తేదీ రోజు లడ్డు స్టాల్ మంత్రి సీతక్క గారు అక్కడ ప్రారంభించారు. సుమారుగా ఇప్పటికీ 3 లక్షల వ్యాపారం ఇప్పటికే జరిగిందట. అయితే 18న మన ముఖ్యమంత్రి గారు అక్కడ పోయినప్పుడు ఆ లడ్డు టేస్ట్ చేసి బెటరు అని చెప్పి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఫుడ్ లైసెన్స్, ఇతర ఏదైనా లైసెన్స్ ఉంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసి దాన్ని ఓపెన్ చేసి పబ్లిక్కు ఇవ్వడం కూడా జరిగిందట. అయితే ఇక్కడ ఒక బాక్స్లో 250 గ్రాములతో కూడిన లడ్డుకు 150 రూపాయలు ఛార్జ్ చేస్తా ఉన్నాడు వాళ్ళు. అంటే బాగానే వస్తుంది. 250 అంటే మన భాషలో 1/2 కిలో లడ్డు, 1/2 కేజీకి 150 అంటే రీజనబుల్లే అనుకోవాలి.
ఒకవేళ హోమ్ డెలివరీ పెట్టినా ఆన్లైన్లో పెట్టినా కానీ ఆ డెలివరీ ఛార్జెస్ అదనంగా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇంకా ఆన్లైన్లో హోమ్ డెలివరీ పెట్టలేదు కాబట్టి వీళ్ళు 250 అంటే పావు కిలో లడ్డుకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. దీనికి కలెక్టర్ గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దీన్ని పర్సనల్గా ఇంటర్ఫీర్ అయ్యి పర్సనల్గా దీన్ని లడ్డు టేస్ట్ చేసి లైసెన్సులు ఇచ్చి 12 మంది మహిళలకు ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి దాన్ని ఏదైతే ఉందో అడవిలో దొరికే న్యాచురల్ ఫ్లవర్ తోటి తయారు చేయించి పబ్లిక్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు అంటే భవిష్యత్తులో ఈ ఇప్ప పువ్వు లడ్డు మంచి గిరాకీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మేడారం జాతరలనే పురస్కరించుకునే కాదు, మేడారం జాతర అయిపోయాక కూడా దీన్ని సేల్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం.